పార్టీని వీడి దొంగల్లో కలిసిన వారి గురించి బాధ లేదని, అంతకన్నా మెరుగైన మెరకల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కే కాదని, పార్టీ నుంచి వెళ్తున్న నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఒకరు పోతే 10 మంది నాయకుల్ని పార్టీ తీర్చిదిద్దుకుంటుందని చెప్పారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యలను లోతుగా పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా బీఆర్ఎస్కు ఉందన్నారు. 10 ఏళ్ల పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశామని, కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని పేర్కొన్నారు. నాడు ఉద్యమంలోకి దిగినప్పుడు మనతో ఎవరున్నారు? నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకునేది బీఆర్ఎస్ పార్టీనే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమస్యలు తీర్చి పేదసాలకు కులాలకు మతాలకు అతీతంగా కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఒక అత్యాశపడి కావచ్చు, ఒక ఆగమై కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది, మనం ఎన్నికలలో ఓటర్ పాలైనా. మీ అందరితో నేను కోరేది, రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క, మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో ఉంటాం. అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకున్న డెప్త్, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మీ అందరితో కూడా నేను కోరేది, దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీరు కోరుతున్న వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది, పని ఈ పని ఆ పని అని కలిసి చేస్తారు. సరే, జగిత్యాలలో ఆయన పోయి దొంగలు గచ్చిపోయాడు కదా, మనం ఆయన సృష్టించారు. మన సొంతదానిలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని కొడతాం, దానికి ఇబ్బంది ఏం లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళు. ఆనాడు ఎవడున్నాడు మనకు? మన జై తెలంగాణ 2001 నుంచి మొదలుపెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడన్నా మంత్రి ఉన్నాడా? ఎవడున్నాడు? ఎవడు లేడు కదా.